హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇక్కడైతే మా హస్బెండ్ తన స్టైల్లో అంటే ఆర్మీ స్టైల్లో అయితే మిక్స్డ్ వెజిటేబుల్ అయితే చేస్తున్నాడు. సో నేను ఎంత పర్ఫెక్ట్గా బాగా చేసినా మా హస్బెండ్కి అస్సలు సెట్ అవ్వదన్నమాట ఇక్కడ ఫుడ్. సో అక్కడ అలవాటు అయిపోయింది కదా ఇంకా, కాబట్టి ఇక్కడ ఫుడ్ అయితే అస్సలు సెట్ అవ్వదు మా హస్బెండ్కి. సో వచ్చినప్పుడు మా ఆయన ఎక్కువ చేస్తూ ఉంటారు. రెసిపీస్ నిజంగా చాలా బాగుంటాయండి మా హస్బెండ్ చేసే రెసిపీస్ అయితే చాలా చాలా టేస్టీగా అయితే ఉంటాయన్నమాట. సో ఇక్కడ చూడండి, మిక్స్డ్ వెజిటేబుల్ అంటే క్యారెట్, అలాగే బంగాళాదుంప, బీట్రూట్, క్యాప్సికమ్ ఇలా అన్ని 4 కూడా స్లైసెస్లా కట్ చేసి పెట్టేసుకున్నారు. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి కూడా కొద్దిగా చిన్న చిన్న పీసెస్లో అయితే కట్ చేసుకున్నారు. ఆనియన్స్ అండ్ టమాటర్ కూడా. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసేసుకోవాలి. సో అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి, ఓకేనా. ఇంకా ఆనియన్స్ కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి కొత్తిమీర పచ్చిమిర్చి గ్రైండ్ చేసుకున్నాం కదా ముందుగా స్టార్టింగ్లో చూపించాను, అవి వేసుకోవాలి. వేసుకొని ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. పచ్చి వాసన పోయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి కూడా వేసుకొని ఫ్రై చేసుకొని, ఆ తర్వాత అందులోనే టమాటా ముక్కలు ఇంకా బంగాళాదుంప ముక్కలు కూడా వేసుకొని ఒక 2 మినిట్స్ వరకు బాగా మగ్గించుకొని, అంటే కొద్దిగా హాఫ్ కుక్ అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. ఆ తర్వాత ఇందులో స్లైసెస్గా కట్ చేసి పెట్టుకున్న బీట్రూట్, క్యారెట్ ముక్కలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే పసుపు, అలాగే కలోంజీ అంటారు కదా, సో ఆనియన్ సీడ్స్ ఉంటాయి కదా అవి వేసుకోవాలి. ఆనియన్ సీడ్స్ వేసుకొని రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని, అలాగే ఒక 4-5 మిరియాలు కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని లిడ్ పెట్టేసి మగ్గనివ్వాలి. అవి మగ్గిన తర్వాత ఇందులో క్యాప్సికమ్ వేసుకోవాలి. క్యాప్సికమ్ వేసుకొని ధనియాల పొడి, జీలకర్ర పొడి, అలాగే మిరియాల పొడి కొద్దిగా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని తగినన్ని వాటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని లిడ్ పెట్టేయాలి. సో బాగా పర్ఫెక్ట్గా కుక్ అయ్యేంత వరకు లిడ్ పెట్టేస్తే, సో ఇక్కడ చూసారా మన వెజిటేబుల్ అయితే బాగా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయాయి. ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు, అలాగే కొత్తిమీర లాస్ట్లో కొత్తిమీర వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే చపాతీలో అయినా, రొట్టెలో అయినా, రైస్లో అయినా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఇక్కడ మిరియాల పొడి ఇప్పుడు వేస్తున్నాను, మీరు స్టార్టింగ్లో చెప్పాను కదా అప్పుడే వేసేసుకోవచ్చు మసాలాలు వేసే టైంలోనే. సో అంతే అండి, ఈజీగా ఆర్మీ స్టైల్ మిక్స్ వెజిటేబుల్ అయితే రెడీ అయిపోయింది. అండ్ ఆయిల్ కూడా చాలా తక్కువ వేస్తారండి మా హస్బెండ్ అయితే, చాలా చాలా తక్కువ వేసి చేస్తారనమాట. జస్ట్ ఒక టీ స్పూన్ చాలా లెస్ ఆయిల్తో అయితే చేస్తారు. ఎప్పుడు రెసిపీస్ చేసినా అంతే, మాలాగా ఆయిల్ 2-3 టేబుల్ స్పూన్స్ అలా అయితే అస్సలు వెయ్యరు. చాలా లెస్ ఆయిల్తో అయితే రెసిపీస్ చేస్తారనమాట. అందుకని చాలా టేస్టీగా ఉంటాయి అండ్ హెల్త్ పరంగా కూడా చాలా మంచిది. సో ఒకసారి ఈ స్టైల్లో కూడా మీరు ట్రై చేసి నాకు కింద కామెంట్ చేయండి ఎలా ఉంది అనేది, ఓకేనా. మరి మా హస్బెండ్ ఇంటికి వస్తే ఎక్కువగా తనే రెసిపీస్ చేసుకోవడానికి ఇష్టపడతారు. ఎందుకంటే ఇక్కడ రెసిపీస్ వేరే ఉంటాయి అండ్ వాళ్ళ డ్యూటీలో వేరే స్టైల్లో రెసిపీస్ అయితే చేస్తారు కదా, సో ఈ స్టైల్లో రెసిపీస్ చేస్తారు. అక్కడ ఎక్కువగా గ్రీన్ చిల్లీస్ యూస్ చేస్తారంట, బట్ ఇక్కడ మేము రెడ్ చిల్లీ పౌడర్ యూస్ చేస్తాం కాబట్టి నాకు సెట్ కాదు అంటూ ఉంటారు. డైట్ ఫాలో అవుతుంటారనమాట ఎక్కువగా. సో ఇక్కడ చూడండి, ఇంకా మిక్స్డ్ వెజిటేబుల్ అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంది. ఉప్పు తక్కువ ఉంటే కొద్దిగా యాడ్ చేశానమాట. సో చాలా చాలా టేస్టీగా ఉందండి. చపాతీలో, రొట్టెలో అయినా, పుల్కాలో అయినా, ఇన్కేస్ రైస్లో అయినా కానీ చాలా సూపర్గా ఉంటుంది. ఒకసారి డెఫినెట్గా ట్రై చేయాల్సిన రెసిపీ, ఓకేనా. మరి రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కూడా చేసుకోండి, ఓకేనా. సో ఇక్కడ చూడండి, ఇంకా మన కర్రీ ఫ్రై ఏదో ఒకటి అనుకోండి, ఇంకా లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసేసి మిక్స్ చేసి లిడ్ పెట్టేశాను. మన రెసిపీ రెడీ.